అందరికీ నమస్కారం. నేను మీ శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ టాక్స్ ద్రాక్షారామ. ఈరోజు మనం నిరుద్యోగులకి సంబంధించినటువంటి విషయాలను చర్చించబోతా ఉన్నాం. నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే నిరుద్యోగిగా అనుభవం ఉండాలి. ఆ నిరుద్యోగాన్ని అనుభవించిన వ్యక్తిగా రాబోయేటువంటి ప్రభుత్వానికి నేను 3 విన్నపాలు చేతులు జోడించి మీకు 3 విన్నపాలు చేస్తా ఉన్నాను. అవి ఏమిటి అంటే, మొదటిది నోటిఫికేషన్కి ఎగ్జామ్కి నోటిఫికేషన్కి మధ్యన కనీసం 4 నెలల సమయం ఉండేలాగా ప్రభుత్వం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, నిరుద్యోగులు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు చదవడానికి అవకాశం ఉండదు. కాబట్టి నోటిఫికేషన్ పడిన తర్వాత ఆ చిన్న ఉద్యోగాన్ని వదులుకొని ఈ నోటిఫికేషన్కి సంబంధించి చదవడం అనేది జరుగుతుంది. దానికి కనీసం 4 నెలల సమయం ఉంటే తప్ప ఆ యొక్క సిలబస్ని వాళ్ళు పూర్తి చేయలేరు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ సిలబస్ అదే డిఎస్సికి సంబంధించి అయితే టెక్స్ట్ బుక్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ సిలబస్లో న్యూ సిలబస్సా ఓల్డ్ సిలబస్సా అనేది నోటిఫికేషన్లోని సిలబస్ని బట్టి మాత్రమే వాళ్ళు చదవగలుగుతారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. పైగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో 2 నెలలకి నెల 15 రోజులకి ఎగ్జామ్ పెట్టేసినట్లయితే ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో అనేటువంటి టెన్షన్తోనే బతుకుతూ ఉంటారు వాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ. అదే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్యన సుమారు 4 నెలల సమయం ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రశాంతంగా నోటిఫికేషన్ పడిన తర్వాత అయినా మనం చదువుకోవచ్చు అనేటువంటి ధీమాతో చక్కగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నోటిఫికేషన్ పడిన తర్వాతే మనం ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు అనేటువంటి ధీమాతో వాళ్ళు ఆ పని చేయవచ్చు. అలాగే రెండవ విన్నపం ఏమిటి అంటే, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 డిఎస్సి గ్రూప్ 4 డివైఈఓ ఇలా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఇలా రకరకాల ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు ఒకేసారి ఇచ్చినప్పటికీ కూడా ఒకే ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యన కనీసం 2 నెలల సమయం ఇచ్చినట్లయితే వాళ్ళకి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి అనువైనటువంటి చాలా ఉద్యోగాలకి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఆ యొక్క నిరుద్యోగులకి ఉంటుంది. మూడవ విన్నపం అతి ముఖ్యమైనది. ఇది విద్యార్థులకు ఆన్లైన్లో నిర్వహించిన ఆఫ్లైన్లో నిర్వహించినప్పటికీ ఏదైనా వాళ్ళకి ఒకటే పేపర్ ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా గ్రూప్ ఏపీపీఎస్సి వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో ఎక్కువ మంది హాజరవుతారు కాబట్టి వాళ్లకు ఆఫ్లైన్లో అందరికీ ఒకటే పేపర్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళలో కొంతమందిని కొంత పర్సంటేజ్ ప్రకారం మెయిన్స్కి ఎంపిక చేసి మెయిన్స్ని ఆన్లైన్లో అందరికీ ఒకసారి నిర్వహించడం అనేది జరుగుతుంది. అదే పద్ధతిని డిఎస్సికి కూడా అనుసరిస్తే బాగుంటుంది. ఎందుకు అంటే, మొన్న ముందు నిర్వహించినటువంటి డిఎస్సిలో సుమారు 20 సెషన్ల వరకు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం వలన వాళ్ళకి ఆన్లైన్లో నిర్వహించేటువంటి వీలు లేకపోవడంతో, ఒకేసారి నిర్వహించేటువంటి వీలు లేకపోవడంతో వాళ్ళకి సుమారు 20 సెషన్లు 10 రోజులు నిర్వహించడం జరిగింది. దీనివలన నిరుద్యోగులు చాలా నష్టపోవడం అనేది జరిగింది. దానివలన ఏ విధంగా నష్టపోయారంటే, ఒక సెషన్ పేపర్ ఈజీగా ఉంటుంది, ఇంకొక సెషన్ పేపర్ కష్టంగా ఉంటుంది. అలాగే మొదటి రోజు రాసినటువంటి నిరుద్యోగికి అలాగే లాస్ట్ రోజు రాసినటువంటి అభ్యర్థికి మధ్యన సుమారు 10 రోజులు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో వాళ్ళు సుమారు 2 రివిజన్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ రోజు రాసినటువంటి అభ్యర్థికి లాస్ట్ రోజు రాసినటువంటి అభ్యర్థికి మధ్యన ఒక 2 మార్కులు వ్యత్యాసం వచ్చిన అది చాలా పెద్ద వ్యత్యాసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక సేమ్ మార్కులు వచ్చినప్పటికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉద్యోగాలు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నాం. ఈ విధంగా ఈ 3 విన్నపాలు అంటే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్యన కనీసం 4 నెలల గ్యాప్ ఉండేలాగా, అలాగే ఎగ్జామ్కి మధ్యన సుమారు 2 నెలల గ్యాప్ ఉండేలాగా, అలాగే ఎగ్జామ్ అందరికీ ఒకే పేపర్ ఇచ్చేలాగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ జై హింద్.